ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఒక మాట ఎక్కువగా వినిపిస్తోంది. వీరందరికీ రాష్ట్ర బహిష్కరణ జరుగుతోందా? ఈ ప్రశ్న వినిపించగానే సామాన్య ప్రజల్లో అయోమయం మొదలైంది. ఉద్యోగులు, వ్యాపారులు, యువత, విద్యార్థులు అందరికీ ఒకే సందేహం. అసలు ఇది నిజంగా జరుగుతోందా, లేక రాజకీయంగా సృష్టించిన భయమా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు వీరందరికీ రాష్ట్ర బహిష్కరణ అనే పేరుతో ఎలాంటి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు లేవు. కాని కొన్ని పరిణామాలు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాల కారణంగా ఈ మాట బలంగా వినిపిస్తోంది. అందుకే ఇది ప్రజల్లో చర్చకు వచ్చింది. ఈ మాట మొదలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇటీవల జరిగిన రాజకీయ నిర్ణయాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వచ్చిన విమర్శలు, అలాగే కొన్ని విధానాల వల్ల ప్రజలు తమ భవిష్యత్తుపై అనిశ్చితి వ్యక్తం చేయడం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మనందర్నీ పక్కనబెట్టేస్తుందా అనే భావన కొందరిలో మొదలైంది. సోషల్ మీడియాలో ఈ అంశం మరింత తీవ్రంగా ప్రచారమవుతోంది. కొన్ని వీడియోలు, పోస్టులు చూస్తే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయా, వ్యాపారాలు ఇబ్బందుల్లో పడతాయా, యువతకు భవిష్యత్తు ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ భయాలే వీరందరికీ బహిష్కరణ అనే మాటకు బలమిచ్చాయి. రాజకీయంగా చూస్తే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతున్నాయి. ప్రజలపై ఒత్తిడి పెరుగుతోంది, రాష్ట్రంలో అవకాశాలు తగ్గుతున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అధికారపక్షం మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఇది వదంతి మాత్రమే, ప్రజలందరికీ నష్టం చేసే నిర్ణయాలు ఏవీ లేవు అని చెబుతోంది. ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర బహిష్కరణ అనేది చట్టపరంగా చాలా తీవ్రమైన అంశం. అది నిజంగా జరిగితే ప్రజల హక్కులు దెబ్బతింటాయి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది, రాజకీయంగా పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి విషయం జరిగితే అది రహస్యంగా ఉండదు, అధికారిక ప్రకటనలు తప్పనిసరిగా వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, పథకాలు అమలవుతున్నాయి, పరిపాలన వ్యవస్థ పనిచేస్తూనే ఉంది. అంటే వాస్తవంగా చూస్తే ఇది భయంతో కూడిన చర్చ మాత్రమే అన్న సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కూడా ప్రజల భయాన్ని తేలికగా తీసుకోలేం. ఎందుకంటే భయం ఎప్పుడూ కారణం లేకుండా రావదు. ఉద్యోగాలపై ఒత్తిడి, ధరల పెంపు, ఆర్థిక భారాలు ఇవన్నీ కలిసివచ్చి ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. అదే ఈ మాటలకు కారణమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక రకమైన రాజకీయ వాతావరణ ప్రభావం. ప్రజలలో ఉన్న ఆందోళనను రాజకీయాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని వారు అంటున్నారు. అందుకే వాస్తవం, వదంతి మధ్య తేడా గుర్తించడం చాలా అవసరం. సామాన్య ప్రజలకిక్కడ ముఖ్యమైన విషయం ఒకటే: తమ జీవితం సాఫీగా సాగాలంటే స్థిరత్వం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆర్థిక భద్రత కావాలి. ఈ అవసరాలే తీరితే బహిష్కరణ లాంటి మాటలకు చోటు ఉండదు. చివరికి చెప్పాల్సిన విషయం ఏమిటంటే, వీరందరికీ రాష్ట్ర బహిష్కరణ అనే విషయం ఇప్పటివరకు వాస్తవం కాదు. కాని ఈ మాట వినిపించడం ప్రజల్లో ఉన్న భయాన్ని, అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఆ భయానికి సమాధానమివ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులదే. భయాన్ని పెంచే మాటల కంటే భరోసా ఇచ్చే చర్యలే ప్రజలకవసరం. అదే జరిగితే ఇలాంటి చర్చలకు తానే ముగింపు పడుతుంది.